మాజీలు అడిగిన సందర్భం ఏదైనా చూసారా? నాకైతే గుర్తులేదు. మీకేం గుర్తుందా? ఇప్పుడు ఒక్కొక్కరి ఒక రకంగా ఆయన ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. అదే అదే కాదా, గ్రీన్ సిగ్నల్ సందేశం పంపాడు, నేను రెడీగా ఉన్నాను. అదే అంటున్నాను. కాదు, టీ తాగడానికి సిద్ధంగా, టీ కావాలంటున్నారు నిజమా అని. వారిని ఇక్కడ ఈ రోజు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ముఖ్యం. 16 నెలలు దాటిపోయినా కానీ వీళ్ళ హామీల అమలు మీద చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి ఈ రోజు చూసారు. రాష్ట్రంలో ఏ రకంగా ఉంది, ఇంత విపత్కర పరిస్థితుల్లో ఏ రకంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు వ్యవహరిస్తున్నారు. మరోవైపు మంత్రులందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో ఏం మాట్లాడుతున్నారో గడిచిన కొద్ది రోజులుగా మీరే చూస్తున్నారు. జనానికి జ్వరం వస్తే నేనేం చేయాలని ఒక మంత్రి అంటారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అంటే నేనేమన్నా తుపాకీ పెట్టుకుని వీధుల్లోకి వెళ్ళాలని మరొక మంత్రి అంటారు. ఇంకొక మంత్రి సాక్షాత్తు నారా లోకేష్ గారు మాట్లాడతా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, మెడికల్ కాలేజ్ అందుకే ప్రైవేటీకరణ చేస్తున్నాము, డబ్బులు ఎక్కడున్నాయి అంటారు. ఇంకొక పార్టీ మంత్రి ఏం చేస్తున్నాడు, అన్ని సమస్యలు మా శాఖలోనే పడున్నాయి, ఈ సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాము. దానికి కాదండి, ఇప్పుడు దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా? అది మళ్ళీ వేరే చర్చ. అసలు గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నారా? సురేష్ గారు నాకు తెలిసి అయితే ఆయన ఆల్రెడీ 2024 డిసెంబర్లోనే ఒక కార్యకర్తలతో సమావేశం పెట్టి పార్టీ నుంచి ఆయన ఆల్రెడీ డిస్కనెక్ట్ అయ్యారు అనేటువంటి సమాచారం. ఇప్పుడు ఆయన అధికారికంగా అయితే కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు సార్. కాదు, బయటకి అయితే వచ్చారా, ఉన్నారా పార్టీలో? అదే నేను చెప్తున్నా కదా, గడిచిన ఎలక్షన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు అధికారికంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అయినప్పటికీ ఆయన పార్టీ వీడారని అయితే మేము భావించట్లేదు. కానీ ఇక్కడ నేను ఇందాకే చెప్పాను, ఒక్కొక్క నాయకుడి ఆలోచన విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ రోజు తన నియోజకవర్గంలో జరిగేటువంటి సమస్యల్ని ప్రస్తావించడానికి రాజకీయాలను పక్కన పెట్టి అపాయింట్మెంట్ కోరాడు అనుకోవచ్చు, అందులో తప్పే ఉంది. రాజకీయంగానే ఇక్కడ అతను ఆ రకంగా అపాయింట్మెంట్ అడిగారని ఎందుకు అనుకోవాల్సి వస్తుంది? ఇక్కడ నియోజకవర్గంలో నిజంగానే డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం ఇన్వాల్వ్ అయినాడంటే అక్కడ ఉన్నటువంటి గందరగోళ వాతావరణం మీద వివరణ ఇవ్వడానికి అనుకోవచ్చు కదా. సురేష్, ఒక్క విషయం అసలు ఊహించారా ఎలాంటి పరిస్థితులు మీకు వస్తాయని? ఓ పక్క జోగి రమేష్ గారు ఏమో ప్రమాణాలు చేస్తున్నారు, ఈయనేమో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కలాలండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ఈయన అంటున్నారు. అసలు ఎలా ఉండేవారు వీళ్ళు? రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి పరిస్థితులు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి పరిస్థితులు సర్వసాధారణం సార్. దాన్ని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు రాజకీయాల్లోకి వచ్చే ముందే ఇలాంటివన్నిటిని కూడా ఆలోచించుకుంటారు. కానీ ఈరోజు అంతిమంగా నిర్ణయించాల్సింది ప్రజలు. ఎవరికైనా సరే ప్రతిపక్షం రావాలన్నా అధికార పక్షం రావాలన్నా ప్రజలు నిర్ణయించాలి. మీరు అంటున్నారు ఈ సత్య ప్రమాణాలు ఇవన్నీ కూడా ఎందుకని మీరు ఇంతకుముందు ఇంట్రోలో చెప్పారు. కానీ ఈరోజు 16 నెలలుగా అధికార కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క అంశంలో కూడా ఆరోపణలు చేస్తుంది, కానీ ఎక్కడైనా ఖచ్చితత్వంగా నిరూపిస్తుందా ఏ ఆరోపణనైనా? మేము మొదటి నుంచి ఇదే మేము ఆరోపించేది.